దేశంలో గాలి కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో నగరాల్లోని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గాలిలో కాలుష్యం కారకాలే కాకుండా ప్రాణాంతక మైక్రోప్లాస్టిక్స్ కూడా ఉన్నాయని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మైక్రోప్లాస్టిక్స్ కణాల గురించి ఇప్పుడు తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో గాలి కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో గాలి నాణ్యత చాలా వరకు తగ్గిపోతుంది. దీంతో నగరాల్లో ఉండేవారు గాలి కాలుష్యానికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. గాలిలో కాలుష్య కారకాలే కాకుండా ప్రాణాంతక మైక్రోప్లాస్టిక్లు కూడా ఉన్నాయని తాజాగా పరిశోధకులు గుర్తించారు. అవి మన శ్వాస ద్వారా శరీరాల్లోకి వెడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. మైక్రోప్లాస్టిక్లో ఉండే సూక్ష్మ జీవులతో ముప్పు పొంచి ఉన్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్, ముంబైలోని హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్, కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన నిర్వహించారు. వీరి పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. 2021-23 మధ్య ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాల్లో గాలి నమూనాలు సేకరించారు పరిశోధకులు. వాటిని పరీక్షించగా అందులో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ, కోల్కతా నగరాల్లో చలికాలం సమయంలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్ తీవ్రత ఎక్కువగా ఉంది. క్యూబిక్ మీటర్ గాలిలో 14.18 నుంచి 14.23 మైక్రోగ్రామ్స్గా నమోదయ్యాయి. జనాభా పెరిగిపోవడం, సింథటిక్ దుస్తులు వాడటం, వ్యర్థాల నిర్వహణ లోపాల వల్ల మైక్రోప్లాస్టిక్స్ గాలిలో కలిసిపోతున్నాయి. వేసవి కాలంతో పోల్చి చూస్తే చలికాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. సముద్ర తీర నగరాల్లో వీటి ప్రభావం తక్కువగానే ఉంది. చెన్నైలో క్యూబిక్ మీటర్ గాలిలో 4 మైక్రోగ్రాములు, ముంబైలో 2.65 గ్రాములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గాలి ప్రసరణ కాస్త మెరుగ్గా ఉండడం, చలి తీవ్రత ఎక్కువగా లేకపోవడం, సింథటిక్ దుస్తులు తక్కువగా వాడటమే దీనికి కారణాలు. ఒక ప్రాంతంలో బయటపడ్డ మైక్రోప్లాస్టిక్స్ గాలి ద్వారా దూర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అంటే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్కు ఎక్కువగా వెడుతున్నాయి. బంగ్లాదేశ్, అస్సాంకు పాక్షికంగా వ్యాపిస్తున్నాయి. కోల్కతా నుంచి బంగాళాఖాతంలోకి, ముంబై, చెన్నై నుంచి అరేబియా, హిందూ మహాసముద్రాల వైపు వెడుతున్నాయి. ఇలా ప్రయాణిస్తున్న మైక్రోప్లాస్టిక్ సముద్ర జీవుల ద్వారా కూడా మనిషి ఆహారంలో చేరవచ్చు. మనం పీల్చే గాలిలో వేల కొద్ది మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయి. ఇవి ఊపిరితిత్తుల్లో చేరి వాపు, శ్వాసకోశ వ్యాధులు, కణజాల నష్టం, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించగలవు. ఇవి రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరి కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలను దెబ్బతీయగలవు. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఈ కణాలు ప్లాస్టిక్ల విచ్ఛిన్నం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుండి వస్తాయి. ఇవి విష రసాయనాలను తమతో పాటు తీసుకువస్తాయి. మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా దుస్తుల్లో నుంచి ఏర్పడతాయి. 11 రకాల పాలిస్టర్ కారకాలను దుస్తులు వెదజల్లుతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వస్తువులు, పెద్ద మార్కెట్లో అమ్మే పాలిమర్ పీవీసీ, ప్లాస్టిక్ వస్తువులు, బ్యానర్లు, బొమ్మలు, గృహోపకరణాలు, ఈ వేస్ట్ చెత్తను కాల్చడం వల్ల గాలిలో మైక్రోప్లాస్టిక్స్ కలిసిపోతున్నాయి. గాలిలో PM10 కాలుష్య కారకాలకు అవి అనుబంధంగా ఉన్నాయి. ప్రయోగశాలల్లో వాయు నమూనాలను PYGCMS విధానంలో పరీక్షించారు. నగరాల్లో సగటున క్యూబిక్ మీటర్ గాలిలో 8.8 మైక్రోప్లాస్టిక్స్ బయటపడ్డాయి. దీన్ని బట్టి గమనిస్తే ఒక మనిషి తన జీవిత కాలంలో సగటున 2.9 కిలోల మైక్రోప్లాస్టిక్స్ ను పీల్చుకునే ప్రమాదం ఉంది. ఆ మైక్రోప్లాస్టిక్స్ పై పోగయ్యే ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్ సహా వివిధ రకాల వైరస్లు, సూక్ష్మజీవులు, నానో పార్టికల్స్ మనుషుల్లో వ్యాధులకు కారణమవుతాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఊపిరితిత్తుల కణజాలానికి కూడా హాని చేయగలవు. రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీయగలవు. దీనివల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పట్టణ, నగర వాసులు వాడే ప్లాస్టిక్ వస్తువుల సైడ్ ఎఫెక్ట్స్ పై శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరికొత్త విధానాలు రూపొందించారని చెప్తున్నారు. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, కంటైనర్ల వాడకాన్ని తగ్గించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ సమస్య నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ప్లాస్టిక్ కాని బట్టలు ధరించడంతో పాటు ఇంట్లోని గాలిని శుభ్రం చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం, కిటికీలు మూసి ఉంచడం వంటివి చేయాలి. అలాగే మైక్రోప్లాస్టిక్ సమస్యపై అవగాహన పెంచుకోవడం, ప్రభుత్వాలను అంతర్జాతీయ ఒప్పందాల కోసం ఒత్తిడి చేయడం కూడా అవసరమని నిపుణులు భావిస్తున్నారు.
ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాల్లో గాలి నమూనాలు సేకరించిన పరిశోధకులు వాటిని పరీక్షించగా అందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరి కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలను దెబ్బతీయగలవు. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మైక్రో ప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్లకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.